ఇక మొగోళ్ళ పోరాటం ఏంటంటే పొద్దుకంగా ఆడళ్ళతోని పంచాయతీ చేసుడే వీళ్ళ పోరాటం. మాకు మందు ఎట్ట రాదు, మేము మందు ఎందుకు తాగొద్దు, నువ్వు పోయి ఆ బెల్ట్ షాపునికి చెప్పొచ్చినవాట, మందు షాపుని చెప్పొచ్చినవాట, నా మొగడు వస్తే మందు ఇయ్యకు అని మసర తిడుతున్నవాట. నీ అమ్మగారింటికి కాడికి వెళ్ళి తెచ్చిన అదే నేను ఎందుకు తాగొద్దు మందు, నేను అప్పు చేస్తా, ఉన్న ఎకరం అమ్ముతా. ఇగో ఈ రకంగా ఈ మొగోళ్ళ పోరాటం ఏరికి దారి తీస్తుందంటే ఇంటే వండుక తినే బియ్యం కూడా అమ్ముకొని తాగుతుర్రు. ఇగో ఇదే వీళ్ళ పోరాటం. అయితే ఇది మొగోళ్ళది, ఇది ఆడోళ్ళ పోరాటం. ఇక మధ్యలో బోకర్ల పోరాటము. ఇది ప్రతి ఊళ్ళే, తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో జరుగుతున్న పోరాటం ఇది. ఇప్పుడు బోకర్ల పోరాటం ఏంది తాత అంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, బెల్ట్ షాపులు ఊరూరుకు 15 నుంచి 20 దాకా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ బెల్ట్ షాపులలో ఏం చేస్తారంటే, ఇక్కడ పోలీసు వాళ్ళకు లైన్ ఉంటుంది, ఎక్సైజ్ శాఖ వాళ్లకు లైన్ ఉంటుంది. ఈ బోకర్లు ఈ ఆడోళ్ళు పోలీసుల కాడికి పోతారు, ఎక్సైజ్ శాఖ కాడికి పోతారు, మహిళా సంఘాలు కడతారు. ఊరంతా ఇగో గిట్లబట్టి కారట్లు పెట్టుకొని మా ఊళ్ళో మంద అమ్మొద్దు, అమ్మినోనికి జరిమానా, తాగినోనికి జరిమానా అని ఈ రకంగా పెట్టుకొని తిరుగుతారు. అయితే ఇప్పుడు ఈ